అది రామాపురం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉంటారు. రామయ్య చాలా సోమరిపోతూ ఏ పని చేసేవాడు కాదు. సీతమ్మే మొత్తం పని చేసేది. ఏమయ్యా, నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదేంటి? నువ్వు ఇలా ఎన్ని రోజులని కూర్చుంటావు? వెళ్ళి ఏదైనా పని చేయొచ్చు కదా. నేనొక్కదాన్నే పని చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలా సీతమ్మ ఎంత చెప్పినా కూడా రామయ్య వినేవాడు కాదు. ఏయ్, నిన్నెవరు పని చేయమంటున్నారు? నీ ఇష్టం ఉంటే చేయి, లేదంటే లేదు. కానీ నన్ను మాత్రం ఇలా రోజు నసపెట్టకు. నేను ఎలాంటి పనికి వెళ్ళను. నేను ఇంట్లోనే ఉంటాను. నీ ఇష్టం ఉంటే పనికి వెళ్ళు, లేదంటే లేదు. చేసేది ఏమీ లేక సీతమ్మ రామయ్యను వదిలిపెట్టి పనికి వెళ్ళిపోయింది. ఇలా రోజులు గడవసాగాయి. అదే గ్రామంలో రావుగారు అనే ఒక షావుకారు ఉండేవాడు. ఏం రామయ్య, నా దగ్గర తీసుకున్న డబ్బులు మీరు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఇవ్వలేదేంటి? లేదండి, మా ఆవిడ మొత్తం డబ్బులు ఇచ్చేసానన్నది. నేను మీకు ఎక్కడ బాకీ ఉన్నాను? ఒక్కసారి నీ భార్యని పిలిచి అడుగు. నీ భార్య నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఏంటి సీతమ్మ, నువ్వు ప్రతిరోజు చేసే పనిలో వచ్చే డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? నువ్వు రావుగారికి డబ్బులు ఇవ్వలేదంట కదా? ఇద్దామనే అనుకున్నా, కానీ డబ్బులు సర్దుబాటు కాలేదు, అందుకే ఇవ్వలేదు. మీ ఇద్దరు భార్యాభర్తలు తర్వాత మాట్లాడుకోండి. ముందు నాకు డబ్బులు ఇచ్చేది ఉందా లేదా అది చెప్పండి. లేదండి, ఇప్పుడు డబ్బులు నా దగ్గర లేదు. ఇప్పుడు ఇవ్వడానికి ఏమీ లేదు. ఏమయ్యా రామయ్య, మీ ఆవిడ డబ్బులు లేదంటుంది. మరి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇస్తావా లేదా 10 మందిలో మాట్లాడమంటావా? ఇప్పుడు నా దగ్గర కూడా ఏమీ లేవు. మీరేం చెప్తే అది చేస్తాను, కానీ మందిలోకి వద్దండి. అలా అయితే నీ అప్పు తీరే వరకు నా దగ్గర నువ్వు పని చేయాలి. నా ఆవుల దగ్గర ప్రతిరోజు పాలు పితికి ఊర్లో అమ్మి పెట్టాలి. అలాగే అయ్యా, రేపటి నుంచి నేను పనిలోకి వస్తాను. రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచే పనిలోకి రా. ఏంటయ్యా మీరు రామయ్యని పనిలో పెట్టుకున్నారేంటి? సీతమ్మ అన్ని డబ్బులు ఇచ్చేసిందన్నారు కదా ఆ రోజు. అవునరా, అన్ని డబ్బులు ఇచ్చేసింది సీతమ్మ. వాళ్ళు మనకేమీ బాకీ లేదు. కానీ సీతమ్మ నన్ను ఒక సహాయం అడిగింది. తన భర్త సోమరితనాన్ని దూరం చేయాలి అని అడిగింది. అందుకే ఇలా చేశాను. మంచి పని చేశారయ్యా. ఇలా అయితే రామయ్య ఖచ్చితంగా పని చేస్తాడు. ఆ రోజు నుంచి రామయ్య ప్రతిరోజు రావుగారి ఆవుకి పాలు పితికి ఊరంతా అమ్మి డబ్బులు సంపాదించి మళ్ళీ రావుగారికి తెచ్చి ఇచ్చేవాడు. రామయ్య, నువ్వు పని బాగా చేస్తున్నావంట. పాలు కూడా అందరికీ మంచిగా పోస్తున్నావని ఊర్లో అంతా చెప్తున్నారు. నా ఆవులను కూడా బాగా మేపుతున్నావు. ఇలాగే పని చేసుకో. రామయ్య ఆ మాటలకి చాలా సంతోషపడ్డాడు. ఊర్లో వాళ్ళు కూడా రామయ్య బాగా పనిచేస్తున్నాడు అని మెచ్చుకోసాగారు. ఏంటయ్యా, ఈరోజు ఇంత తొందరగా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికంటే ఆవుల దగ్గరికి వెళ్తున్నాను. లేట్ అయితే అవి ఆకలిగా ఉంటాయి. పొద్దుగాలనే వాటికి దాన పెట్టాలి కదా. మా ఆయనలో చాలా మార్పు వచ్చింది అని సీతమ్మ కూడా సంతోషపడింది. రామయ్య, ఇవాళకి నీ బాకీ డబ్బులకి సరిపోతుంది. ఇక రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. నా బాకీ డబ్బులు అయిపోయినా కూడా నేను మీ దగ్గర పని చేస్తానయ్యా. పని చేస్తే బాగుంది. కావాలంటే మీరు రోజుకు కొంత డబ్బులు ఇవ్వండి నేను చేసిన పనికి, కానీ నేను మీ దగ్గరే పని చేస్తాను. రామయ్యలో వచ్చిన మార్పు చూసి సీతమ్మ, షావుకారు చాలా ఆనందపడ్డారు.